పీష్వాలు అనేటువంటి టాపిక్లో మనం చూస్తున్నాం మిత్రులారా. పీష్వాస్ అనేటువంటి వాళ్ళు మహారాష్ట్రలో వాళ్ళ పరిపాలన కాలం అనేటువంటిది పీష్వాలతో ప్రారంభం కావటం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. పీష్వాస్ దీన్నే మనం ద ఎరా ఆఫ్ పీష్వాస్. The first Peshwa among Marathas name goes to Mr. Balaji Vishwanath. బాలాజీ విశ్వనాథ్ అనేటువంటి వాడు పీష్వాలలో మొట్టమొదటి వ్యక్తి అన్న సంగతిని చెప్పండి. సో బాలాజీ విశ్వనాథ్ అనేటువంటి వాడికి మూర్తీభవించిన సేనాపతి అనేటువంటిది రణ్బీర్ అనేటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు. రణ్బీర్ అనేటువంటి వాడు ద ఫస్ట్ పీష్వా అమాంగ్ మరాఠాస్ అన్న సంగతిని చెప్పండి సార్. ఫస్ట్ పీష్వాస్. He belongs to the Chitpavan Brahmin community. Chitpavan Brahmin community అన్న సంగతిని చెప్పండి సార్. మహారాష్ట్రలోని చిట్పవన్ బ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి వాడు బాలాజీ విశ్వనాథ్ అనేటువంటి వాడు. ఈయనకు ఉన్నటువంటి సేనా ఖర్చే అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. ఇతని సేనా ఖర్చే అంటే ఈ బిల్ట్ ఆర్మీ అన్న సంగతిని చెప్పండి. బిల్ట్ స్టాండింగ్ ఆర్మీ అంటే సైన్యాన్ని తయారు చేసేటువంటి వాడు అనే పేరుతో పిలుస్తుంటారు సార్. సైన్యాన్ని తయారు చేయువాడు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. సైన్యాన్ని తయారు చేయువాడిని ఏమంటారంటే సేనా ఖర్చే అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. సేనా ఖర్చే. మూర్తీభవించినటువంటి సేనాపతి అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. మూర్తీభవించిన సేనాని అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. సో ఇక్కడ రణధీర్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఇతన్ని రణధీర్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. సో ముఖ్యంగా బాలాజీ విశ్వనాథ్ మొఘలుల చెర నుంచి సాహు వాళ్ళ బంధువులను, సాహు వాళ్ళ కుటుంబ సభ్యులను విడుదల చేయించడంలో అత్యంత క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించాడు. సో ప్రధానంగా 1719 సంవత్సరంలో ఢిల్లీ ఒప్పందం ద్వారా ఇతని పాలనా కాలంలోనే ఢిల్లీ ఒప్పందం అనేటువంటి జరుగుతూ ఉన్నది మిత్రులారా. ఢిల్లీ ఒప్పందం ద్వారా మొఘలులకు మరియు మరాఠాలకు మధ్య ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి వైరాన్ని తొలగించినటువంటి గొప్ప దౌత్య నీతి చతురత కలిగినటువంటి ప్రధానమంత్రి ఎవరు సార్ అంటే పీష్వా ఎవరంటే బాలాజీ విశ్వనాథ్ అనేటువంటి వాడన్న సంగతిని చెప్పండి. ఢిల్లీ ఒప్పందం ద్వారా ఏం జరిగింది సార్ అంటే దక్కన్లో 6 ప్రాంతాలలో ఆ యొక్క చౌత్ మరియు సర్దేశముఖ అనేటువంటి పన్నుల వసూలు చేసుకునేటువంటి అధికారాన్ని పొందాడు. చౌత్ అండ్ సర్దేశముఖ అనేటువంటి చౌత్ మరియు సర్దేశముఖ అనేటువంటి పన్నులను వసూలు చేసుకునేటువంటి అధికారాన్ని పొందాడు. ఈ ఢిల్లీ ఒప్పందం అనేటువంటిది మొఘల్ చక్రవర్తి ఫరూక్ సియార్లకు మధ్యన మన యొక్క మరాఠాలకు మధ్యన జరుగుతూ ఉంటే ఆ యొక్క మొఘలులకు మరాఠాలకు గతంలో ఉన్నటువంటి ఏదైతే భయంకరమైనటువంటి ఆ యొక్క వైరం అనేటువంటిది ఉన్నదో ఆ వైరాన్ని మొత్తం కూడా తొలగించినటువంటి వ్యక్తిగా మనకు బాలాజీ విశ్వనాథ్ అనేటువంటి వారికి ఉన్నదన్న సంగతిని చెప్పండి. గ్వాలియర్ ప్రాంతాన్ని వీళ్ళు పొందడం అనేటువంటి జరిగిందన్న సంగతిని కూడా చెప్పండి సార్. గ్వాలియర్ ప్రాంతాన్ని అన్న సంగతిని చెప్పండి. మొఘల్ కుటుంబీకులను అది మన ఎవరైతే ఉన్నారో మరాఠా సాహు వాళ్ళ కుటుంబీకులను విడుదల చేయడంలో మొఘలులతో మాట్లాడినటువంటి వ్యక్తి కూడా ఎవరు సార్ అంటే ఆయనే మన యొక్క బాలాజీ విశ్వనాథ్ అనేటువంటి వాడిని మనం గుర్తించుకుందాం మిత్రులారా. సో బాలాజీ విశ్వనాథ్ ఆయన మరాఠాలకు మరియు మొఘలులకు చేసినటువంటి సేవలకు గాను సో ఇక్కడ మరాఠా మాగ్నా కార్టా దీన్ని ఏమంటారు సార్ అంటే మరాఠా మాగ్నా కార్టా అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. ఈ ఒప్పందాన్ని మరాఠా మాగ్నా కార్టా అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఈ పాయింట్ మాత్రం కంపల్సరీ గుర్తుంచుకోండి. అకార్డింగ్ టు ద ఢిల్లీ అగ్రిమెంట్ ద conflicts between Marathas and Mughals are completely closed, and also according to the Delhi agreement the
Marathas are gained tax powers in Deccan 6 places, especially Chowth and Sadeshmukh tax collection powers are gained from Mughalais by Pishwa Balaji Vishwanath అన్న సంగతిని చెప్పండి మిత్రులారా. సో బాలాజీ విశ్వనాథ్ తర్వాత అత్యంత ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే మాత్రం మీరు చెప్పండి సార్. ఆయనే మన యొక్క ఫస్ట్ బాజీరావ్ అనేటువంటి వాడు అన్న సంగతిని చెప్పండి మిత్రులారా. ఫస్ట్ బాజీరావు అనేటువంటి వాడు. ఈ ఫస్ట్ బాజీరావుకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే సెకండ్ శివాజీ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు మిత్రులారా మహారాష్ట్రలో. అండ్ ఆల్సో ద గ్రేట్ పీష్వా ఎమాంగ్ మరాఠాస్ అన్న సంగతిని చెప్పండి సార్. ఇక్కడ ద గ్రేట్ పీష్వా ఎమాంగ్ మరాఠాస్ అన్న సంగతిని చెప్పండి. మహారాష్ట్రలో అత్యంత సమర్థవంతుడైనటువంటి పీష్వా మాత్రం ఎవరు సార్ అంటే మొదటి బాజీరావు అనేటువంటి వాడు. మొదటి బాజీరావుకు ఉన్నటువంటి బిరుదు ఏంటంటే రెండవ శివాజీ అనేటువంటి పేరుతో ఉంటారు మిత్రులారా. ఇతని ఆస్థానంలో ఇతని యొక్క ఉంపుడు గత్తగా ఉన్నటువంటి ఒక ముస్లిం వంత వరుసారంటే మస్తానియా అనేటువంటి ఆవిడ అన్న సంగతిని చెప్పండి సార్. మస్తానియా అనేటువంటి ఆవిడ, మస్తానియా అనేటువంటి ఆవిడ అన్న సంగతిని చెప్పండి. ఛత్రసాల్ సత్నామీల నాయకులు అనేటువంటి వాళ్ళు ఇతనికి సమకూర్చినటువంటి ఒక ముస్లిం వంత పేరు ఏం పేరంటే మస్తానియా అనేటువంటి ఒక ముస్లిము ఉంపుడు గత్తె అన్న సంగతిని చెప్పండి మిత్రులారా. సో ఇతని కాలంలోనే మహారాష్ట్రలో ఒక రాజకీయ సమ్మేళనం అనేటువంటిది ఏర్పడ్డదన్న సంగతిని చెప్పండి. ఆ రాజకీయ సమ్మేళనాలలో 5 మరాఠా రాజకీయ సమ్మేళనాలు ఏర్పడ్డాయి. మరాఠా సమ్మేళనాలు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. సమ్మేళనం అనేటువంటిది మరాఠా అలయన్స్ అనేటువంటిది ఏర్పడ్డదన్న సంగతిని చెప్పండి. ఆ 5 మరాఠా సమ్మేళనాలు ఏంటి సార్ అని ఒకవేళ క్వశ్చన్ అడితే పూనా నుంచి వెళ్ళి పీష్వాలు అనేటువంటి వాళ్ళు కీ రోల్ ప్లే చేస్తారు. బరోడా నుంచి గైక్వాడ్స్ అనేటువంటి వాళ్ళు, ఇండోర్ నుంచి వెళ్ళి హోల్కర్స్ అనేటువంటి వాళ్ళు, గ్వాలియర్ నుంచి వెళ్ళి సింధియాల్ అనేటువంటి వాళ్ళు, నాగపూర్ నుంచి వెళ్ళి భోస్లేలు అనేటువంటి వాళ్ళు అన్న సంగతిని చెప్పండి సార్. పూణే నుంచి వాళ్ళు ఎవరు సార్ అంటే పీష్వాస్ అనేటువంటి వాళ్ళు రూలింగ్ చేస్తారన్న సంగతిని చెప్పండి. బరోడా నుంచి మాత్రం చెప్పండి మిత్రులారా గైక్వాడ్స్ అనేటువంటి వాళ్ళు అన్న సంగతిని చెప్పండి. ఇండోర్ నుంచి మాత్రం ఎవరు సార్ అంటే హోల్కర్స్ అనేటువంటి వాళ్ళు అన్న సంగతిని చెప్పండి. హోల్కర్స్ అనేటువంటి వాళ్ళు. గ్వాలియర్ అనేటువంటి నుంచి వాళ్ళు ఎవరు సార్ అంటే గ్వాలియర్ నుంచి వెళ్ళి సింధియాస్ అనేటువంటి వాళ్ళు అన్న సంగతిని చెప్పండి సార్. సింధియాస్ అనేటువంటి వాళ్ళు. నాగపూర్ నుంచి వాళ్ళు ఎవరు సార్ అంటే నాగపూర్ అనేటువంటి ప్రాంతం నుంచి మాత్రం ఎవరు సార్ అంటే బోన్స్లేస్ అనేటువంటి వాళ్ళు అన్న సంగతిని చెప్పండి అబ్బా. బోన్స్లేస్ అనేటువంటి వాళ్ళు. పీష్వాలలో అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి వాడు ఇతను. రెండవ శివాజీ అనేటువంటి పేరున్నది ఇతనికి. సో ఇతని పాలనా కాలంలో మహారాష్ట్ర 5 రాజకీయ సమ్మేళనాలుగా ఆవిర్భవించిందన్న సంగతిని గమనించాము. అదేవిధంగా ఇతని పాలనా కాలంలోనే 1728వ సంవత్సరంలో ఫాల్కేడ్ బ్యాటిల్ అనేటువంటి జరుగుతూ ఉన్నది మిత్రులారా. ఫాల్కేడ్ బ్యాటిల్ అన్న సంగతిని చెప్పండి. ఫాల్కేడ్ బ్యాటిల్. ఈ ఫాల్కేడ్ బ్యాటిల్ అనేటువంటి ఎవరెవరికి మధ్య జరుగుతూ ఉంటుంది సార్ అంటే మన యొక్క ఫస్ట్ బాజీరావ్ అనేటువంటి వానికి వర్సెస్ నిజాం ఉల్ ముల్క్ అనేటువంటి వానికి అన్న సంగతిని చెప్పండి సార్. ఫస్ట్ బాజీరావ్ వర్సెస్ ద బ్యాటిల్ ఆఫ్ ద ఫాల్కేడ్స్ ఆర్ హెల్డ్ బిట్వీన్ ఫస్ట్ బాజీరావ్ వర్సెస్ నిజాం ఉల్ ముల్క్ అనేటువంటి వాడు అన్న సంగతిని చెప్పండి సార్. నిజాం ఉల్ ముల్క్ MULQUE నిజాం ఉల్ ముల్క్ అనేటువంటి వాడు. ఈ నిజాం ఉల్ ముల్క్ ఎవరు సార్ అంటే హీ వాజ్ ఫౌండర్ ఆఫ్ నిజాం డినాసిటీ ఫ్రమ్ 1724 to 1748 అన్న సంగతిని చెప్పండి మిత్రులారా. 1728వ సంవత్సరంలో ఇతని కాలంలో ఫాల్కేడ్ యుద్ధం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ ద ఫాల్కేడ్ అవర్ నిజామ్స్ ఆర్ డిఫీటెడ్ బై ఫస్ట్ బాజీరావ్ అన్న సంగతిని చెప్పండి. అండ్ ఈ గ్రాంటెడ్ చౌత్ సర్దేశముఖ్ పవర్స్ టు ఫస్ట్ బాజీరావ్ అన్న సంగతిని చెప్పండి. చౌత్ అండ్ సర్దేశముఖ్ అన్న సంగతిని చెప్పండి చిన్న. సౌత్ అండ్ సర్దేశముఖ్ అనేటువంటి ట్యాక్సెస్ అన్న సంగతిని చెప్పండి. చౌత్ మరియు సర్దేశముఖ్ అనేటువంటి పనులను వసూలు చేసుకునేటువంటి హక్కులను మరి నిజాం ఉల్ ముల్క్ అనేటువంటి వాడు బాజీరావ్ అనేటువంటి వానికి సమర్పించాడన్న సంగతిని చెప్పండి సార్. 1731వ సంవత్సరంలో ఏం జరిగింది సార్ అంటే వార్నా అనేటువంటి ప్రాంతంలో వార్నా అనేటువంటి సంధి జరుగుతూ ఉంటుంది మిత్రులారా. వార్నా సంధి VAR వార్నా ట్రీటీ అనేటువంటి పేరుతో పిలిచండి మిత్రులారా. వార్నా సంధి. ఈ సంధి ద్వారా అనేకమైనటువంటి భూభాగాల్లో పొందడం అనేటువంటి జరిగిందన్న సంగతిని చెప్పండి. 1738వ సంవత్సరంలో బ్యాటిల్ ఆఫ్ భోపాల్ అన్న సంగతిని చెప్పండి. బ్యాటిల్ ఆఫ్ భోపాల్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు చిన్న.
భోపాల్ యుద్ధం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఈ భోపాల్ యుద్ధంలో కూడా ఇట్స్ ఆల్సో హెల్డ్ బిట్వీన్, ఈ యుద్ధంలో కూడా ఎవరెవరు సారంటే ఫస్ట్ బాజీరావ్ అనేటువంటి వానికి వర్సెస్ ఫస్ట్ బాజీరావ్ వర్సెస్ నిజాం ఉల్ ముల్కుల మధ్యన జరిగిందన్న సంగతిని చెప్పండి. నిజాం ఉల్ ముల్క్ అనేటువంటి వాడు నిజాం ఉల్ ముల్కుల మధ్య జరిగింది. ఈ యుద్ధం ద్వారా ఈ యొక్క నిజాం ఉల్ ముల్క్ అనేటువంటి వాడు ఓడిపోయాడు, బాజీరావు గెలిచాడన్న విషయాన్ని చెప్పండి. ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ ద భోపాల్ ఇట్ వాజ్ స్టాప్డ్ డ్యూ టు ద ట్రీటీ ఆఫ్ ద దురాయ్ సరాయ్ సంధి అన్న సంగతిని చెప్పండి మిత్రులారా. దురాయ్ సరాయ్ అనే సంగతిని చెప్పండి. ఫాల్కేడ్ యుద్ధం అనేటువంటిది ముంగిషిగావ్ సంధి అన్న సంగతిని చెప్పండి సార్. ఇది ముంగిషిగావ్ ట్రీటీ అన్న సంగతిని చెప్పండి. ముంగిషిగావ్ ఇది ఏంటి సంధి సార్ అంటే ట్రీటీ, TREATY. ఇదే సంధి సార్ అంటే ముంగిషిగావ్ ట్రీటీ అనేటువంటి అన్న సంగతిని చెప్పండి. ఇదేంటి సార్ అంటే దురాయ్ సరాయ్ ట్రీటీ అన్న సంగతిని చెప్పండి. సరాయ్ ట్రీటీ, దురాయ్ సరాయ్ ట్రీటీ అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం. ఈ సంధి ద్వారా మాల్వా ప్రాంతాన్ని ఇచ్చివేశాడు మన యొక్క నిజాం, చంబల్ ప్రాంతాన్ని ఇచ్చివేశాడు మన నిజాం చంబల్, నర్మదా ఏరియాస్ మొత్తం కూడా ఇచ్చివేశాడు మిత్రులారా. నర్మదా ల్యాండ్స్ అనేటువంటిది దీస్ ఆర్ ద ఫర్టైల్ ల్యాండ్స్ ఆర్ షిఫ్టెడ్ టు పీష్వాస్ అన్న సంగతిని చెప్పండి. చిన్న పీష్వాలకు దత్త చేసినటువంటి ఏంటి వేర్స్ అంటే మాల్వా ప్రాంతాన్ని ఇచ్చాడు, చంబల్ ప్రాంతాన్ని ఇచ్చాడు, నర్మదా ప్రాంతాన్ని ఇచ్చాడన్న సంగతిని చెప్పండి మిత్రులారా. నర్మదా ల్యాండ్స్ అనేటువంటిది. అంతేకాకుండా ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సార్ 1739 సంవత్సరంలో మళ్ళీ ఏం జరిగింది సార్ అంటే అకార్డింగ్ టు బస్సైన్ ట్రీటీ, బస్సైన్ ఒప్పందం అనేటువంటి జరుగుతూ ఉన్నది మిత్రులారా. బస్సైన్ అనేటువంటిది అన్న సంగతిని చెప్పండి. బస్సైన్ అనేటువంటిది, ఈ బస్సైన్ ఒప్పందం ద్వారా ఏం జరిగింది సార్ అంటే బస్సైన్ ఒప్పందం ద్వారా పోర్చుగీస్ వాళ్ళ నుండి, మై డియర్ స్టూడెంట్స్, పోర్చుగీస్ వాళ్ళ నుంచి మన యొక్క ఫస్ట్ బాజీరావ్ అనేటువంటి వాడు ఏమేం పొందిండు సార్ అంటే సాల్సెట్టి అనేటువంటి ప్రాంతాన్ని పొందటం జరిగింది మిత్రులారా. సాల్సెట్టి అనేటువంటి ప్రాంతం అన్న సంగతిని చెప్పండి. బేసిన్ అనేటువంటి ప్రాంతాలన్న సంగతిని చెప్పండి సార్. సాల్సెట్టి అనేటువంటి ప్రాంతాలు కావచ్చు, మహారాష్ట్ర బొంబాయికి సమీపంలో సాల్సెట్టి ప్రాంతాలు అనేటువంటివి, బేసిన్ ప్రాంతాలు అనేటువంటివి, బేసిన్ ప్రాంతాలను ఎవరి వద్ద నుంచి పొందారు సార్ అంటే వీళ్ళు పోర్చుగీస్ వాళ్ళ నుంచి ఆక్యుపై చేసుకోవడం జరిగిందన్న సంగతిని చెప్పండి. అది ఏ సార్ అంటే బేసిన్ సంధి అన్న సంగతిని చెప్పండి, లేదా బసైన్ సంధి అన్న సంగతిని కూడా చెప్పేసేయండి సార్. సో ఈ విధంగా ఇవన్నీ సాధించడంలో క్రియాశీలకమైన పాత్ర పోషించినటువంటి పీష్వా ఎవరు సార్ అంటే ఫస్ట్ బాజీరావ్ అనేటువంటి వాడు. అందుకనే మొదటి బాజీరావ్ అనేటువంటి వాడిని మనం ఏమంటున్నాం సార్ అంటే చాలా గొప్ప వ్యక్తిగా శివాజీతోటి కంపేర్ చేస్తారు మిత్రులారా. రెండవ శివాజీ అంటారు. ఇతని ఆస్థానంలో ఇతని ఉంపుడుగత్తెగా ఉన్నటువంటి ఒక ముస్లిం వంత ఎవరు సార్ అంటే ఆవిడే మస్తానియా అనేటువంటి ఆవిడన్న సంగతిని చెప్పండి సార్. మస్తానియా దయచేసి గుర్తుంచుకోండి సార్. ఇతని కాలంలోనే మరాఠా రాజకీయ సమ్మేళనం అనేటువంటి జరుగుతుందన్న సంగతిని చెప్పండి. వివిధ ప్రాంతాలలో వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర నుంచి స్వతంత్రులు అయ్యారన్న సంగతిని చెప్పండి. అందులో పూనా నుంచి పీష్వాలు అనేటువంటి వాళ్ళు, బరోడా నుంచి గైక్వాడ్స్ అనేటువంటి వాళ్ళు, ఇండోర్ నుంచి హోల్కర్స్ అనేటువంటి వాళ్ళు, గ్వాలియర్ నుంచి సింధియాలు అనేటువంటి వాళ్ళు, నాగపూర్ నుంచి భోస్లేలు అనేటువంటి వాళ్ళు అన్న సంగతిని మాత్రం మనం కంపల్సరీ గుర్తుంచుకుందాం. అదే విధంగా ఇంకా మనం తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ లో 1724 లో ఫాల్కేడ్ యుద్ధంలో నిజాం రాజు ఓడిపోతాడు. నిజాం ఉల్ ముల్క్ బాజీరావ్ అనేటువంటి వాడు విజయం సాధిస్తాడు. ఇది సంధి అనేటువంటిది. ఆ సంధి పేరు ఏం పేరు అంటే ముంగిషిగావ్ ట్రీటీ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. చిన్న ముంగిషిగావ్ లేదా ముషిగావ్ అనేటువంటిది ముంగిషిగావ్ ట్రీటీ అనేటువంటి సంధి అన్న సంగతిని చెప్పండి. ఈ సంధి ప్రకారము ఆ అధికారికంగా చౌత్ మరియు స్వదేశముఖ పన్నులను వసూలు చేసుకునేటువంటి అధికారం అనేటువంటి పొందటం జరిగింది. తర్వాత వార్నా ఒప్పందం, తర్వాత పోతే బ్యాటిల్ ఆఫ్ భోపాల్ మళ్ళా జరుగుతూ ఉంటుంది. ఈ బ్యాటిల్ ఆఫ్ భోపాల్ లో మాత్రం దురాయ్ సరాయ్ సంధి, ఇందులో మాల్వా ప్రాంతం, చంబల్ ప్రాంతం, నర్మదా అనేటువంటి సారవంతమైనటువంటి భూభాగాలను తిరిగి మళ్ళీ మన నిజాం మరాఠా పీష్వాక్ అనేటువంటి ఇవ్వటం జరిగింది మిత్రులారా. ఇది కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోండి. బసైన్ సంధి ద్వారా పోర్చుగీస్ వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి ఈ రెండు భూభాగాలను తీసుకురావడంలో కూడా మొదటి బాజీరావ్ అనేటువంటి వాడు క్రియాశీలకమైన పాత్ర పోషించాడు. దయచేసి అది గుర్తుంచుకోండి. ఈ సన్ ఆఫ్ ఎవరు సార్ అంటే ఫస్ట్ బాజీరావ్ సన్ ఆఫ్ బాలాజీ విశ్వనాథ్ అన్న సంగతిని మాత్రం మనం కంపల్సరీ గుర్తుంచుకుందాం సార్. బాలాజీ విశ్వనాథ్ అనేటువంటి వాడు ఆయన కొడుకే మొదటి బాజీరావ్ అనేటువంటి వాడు అన్న సంగతిని చెప్పేసాను సార్.
ఆయన ఏమంటాడంటే, పెరుగుతున్న మొఘల్ సామ్రాజ్యం అనేటువంటిది, పెరుగుతున్న మొఘల్ సామ్రాజ్యాన్ని మనం కూలగొట్టడం అంటే ఒక్కొక్కటి కొమ్మలు నరకడం కాదు, మొదలైన విషయాలంటాడు ఆయన. మరి కొమ్మలు వాటంతట అవే భూమిలో పడిపోతాయంటాడు. మొఘల్ సామ్రాజ్యం అనేటువంటి దానికి, మొఘల్ సామ్రాజ్యం వినాశనానికి మనం కొమ్మలు నరకడం కాదు, అసలు వేలనే ఉడవికాల, వేలనే తీసేసే కొమ్మలు వాటంతట అవే కూలిపోతాయి అని చెప్పేసి ఈ విధంగా ఫర్ decline of the Mughal dynasties, for decline of the Mughal dynasties, our Balaji Vishwanath sir, Balaji first Bajirao sir played key role అన్న సంగతిని చెప్పండి మిత్రులారా. సో ఈ విధంగా మరి అంటే ఆధిపత్యం అనేటువంటిది ఎవరైతే చేస్తా ఉన్నారో ఆ ఆధిపత్యానికి వ్యతిరేకంగా విశేషంగా పోరాటం చేసినటువంటి మహానీయుడు ఎవరు సార్ అంటే ఆయనే మన యొక్క మొదటి బాజీరావు అనేటువంటి వాడన్న విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి. ఒక స్వతంత్రమైనటువంటి పరిపాలన విధానాన్ని కొనసాగించాడు. హీ నాట్ యాక్సెప్టెడ్ ద supremacy of the Mughals from Maratha region as a Peshwas. వాళ్ళ యొక్క అధికారాలను మొత్తం కూడా వ్యతిరేకిస్తా ఉన్నాడన్న సంగతిని చెప్పండి. వాళ్ళకు ప్రతినిధులుగా ఉన్నటువంటి నిజామును కూడా ధిక్కరించాడు. ఆ నిజామును 2 మాటల ఓడించి నిజాముల నుంచి వెళ్ళి సారవంతమైనటువంటి భూభాగాలు పొందడం, మరి ట్యాక్స్ కలెక్షన్ పవర్స్ కూడా తీసుకున్నాడు. మరి ఆ గొప్పతనం అనేటువంటిది మొదటి బాజీరావుకే దక్కిందన్న విషయాన్ని చెప్పండి. అదే చౌత్ సర్దేశం కావచ్చు, నర్మదా చంబల్ అనేటువంటి మాల్వా ప్రాంతాలు కావచ్చు, ఈ నిజాం రాజు ఇట్లా ఈ విధంగా మరి ఎవరి నిజాం రాజు అంటే మొఘల్ ప్రతినిధిగా ఉన్నటువంటి వాడు మహమ్మద్ షా అనేటువంటి వారి యొక్క ప్రతినిధిగా 1724 అక్టోబర్ 24న షక్కర్ఖేడా అనేటువంటి యుద్ధంలో ఔరంగాబాద్లో మరి యొక్క నిజాం రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఆయనే నిజాం ఉల్ ముల్క్ అనేటువంటి వాడు. ఆ నిజాం ఉల్ ముల్క్ యొక్క అసలు పేరే ఆయన మీర్ కమరుద్దీన్ అనేటువంటి వాడు. ఆయనకు ఆసఫ్ జా, నిజాం ఉల్ ముల్క్, ఫతే జంగో, దీస్ ఆర్ ద నేమ్స్ ఆర్ గ్రాంటెడ్ బై మొఘలాయిస్ అన్న సంగతిని చెప్పండి. చిన్న ఈ దేశంలో మొఘల్ సార్వభౌమాధికారం కూలిపోవాలంటే కొమ్మలు కాదు మనం నరకాల్సింది, మొదలనే నరకాలి అని ఆ విధంగా కుక్కడి వేళ్లతో సమానంగా పేల్చేస్తే కొమ్మలు వాటంతట అవే కూలిపోతాయి అని చెప్పేసి ద గ్రేట్ స్టేట్మెంట్స్ ఆర్ రైజ్డ్ బై ఫస్ట్ బాజీరావ్ అబౌట్ ద ఏంటిది మొఘలాయిస్ డామినేషన్ అనేటువంటి అన్న సంగతిని చెప్పేసేయండి.